అందరికీ నమస్కారం. వేదిక మీద ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు సూరన్న గారు, నిజామాబాద్ నగర మేయర్ సోదరిమణి ఈరోజు మాతో పాటు రెండవ కార్యక్రమం ఇది ఆమె పాల్గొనడం, ఇది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సమాజంలో సగం మహిళలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె చక్కగా ఉన్నది ఉన్నట్టుగా పిల్లలను సద్మార్గంలో ఎలా పెట్టాలనేటువంటి విషయాలు డాక్టర్లకు ఆలోచన ఉంటుంది. కాబట్టి డాక్టర్లు ఒక యూనిటీగా ఇక్కడ ఏదైతే క్రికెట్ గేమ్ ఆడడానికి, నేర్చుకోవడానికి, ఆహ్లాదానికి, వాతావరణానికి, ఇక్కడ పర్యావరణానికి అనుగుణంగా ఎవరైతే మీరు మేనేజ్మెంట్ చేస్తున్నారో మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, అదేవిధంగా అడిషనల్ సిపి బస్వారెడ్డి గారికి, మా స్నేహితుడు సర్పంచ్ గంగారెడ్డి గారికి, రమేష్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మీ అందరికీ ముఖ్యంగా డాక్టర్ సార్, చాలామంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. డాక్టర్లకు రోజు ఒక 2-3 ఫోన్లు మేము చేస్తూనే ఉంటాం. వల్ల నర్సింహోమ్కు బిల్లు దక్క చేయమని, మా పేషెంట్ మంచిగా చూడమని. కానీ ఇప్పుడు ఈ గ్రౌండ్లో మా పిల్లలను అడ్మిట్ చేసుకోమని ఫోన్ చేసేటటువంటి అవకాశం మాకు కల్పించారు. కాబట్టి మిమ్మల్ని అభినందిస్తూ వేరే విషయాలకు పోకుండా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు స్వయాన క్రీడాకారుడు, ఫుట్బాల్ క్రీడాకారుడు, మంచి ఆటగాడు. ఈ క్రీడల అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ మనం వేరే విధంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్ నగరాన్ని RRR ఏదైతే డెవలప్మెంట్ చేయడానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడో, అదేవిధంగా మీ ఆలోచన మీ మదిలో వచ్చి నిజామాబాద్ నగరానికి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో ఇటువంటి వాతావరణంలో మీరు ఏదైతే నిర్మించుకున్నారో, మీతో కోరుకునేది ఒకటి, ఇక్కడ ఏదైనా నెక్స్ట్ ఈవెంట్ చేస్తే అజరుద్దీన్ క్రికెట్ పేరు అయినా ఈరోజు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ ఈవెంట్కు ఆయన నేను తీసుకొస్తాననేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. నిజామాబాద్ జిల్లాలో ఆయన వస్తే ఈ ప్రాంతాన్ని, ముఖ్యంగా ఈ ఈవెంట్ ఏదైతే క్రికెట్ ఉందో దానికి అనుగుణంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇది రాజకీయ వేదిక కాకుండా ఈ జిల్లా అభివృద్ధి పట్ల, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పట్ల పార్టీలకు అతీతంగా ఎన్నికలు ఎప్పుడు పార్టీలు ఎన్నికల వరకే. కానీ ఈరోజు నేను సూరన్నతో కోరుకుంటున్నా, మోహన్ భగవత్ గారు 11వ తేదీ నాడు వస్తున్నాడు నిజామాబాద్ జిల్లాకు. మీతో సూచించేది ఇది ఒక సమయం అనుకుంటున్నా, నాకు అవకాశం ఇవ్వాలి. ఇది మోహన్ భగవత్ గారు వచ్చినప్పుడు జాతీయ రహదారుల అనుసంధానం కొరకు, ఈ దేశంలో జాతీయ రహదారులు అన్నీ ఉన్నాయి. మనకు ఇక్కడ డెచ్చిపల్లి దగ్గర ఒక జాతీయ రహదారి ఉంది, నిజామాబాద్ నుండి జగదల్పూర్కు ఒక జాతీయ రహదారి ఉంది. కానీ నిజామాబాద్ నగర అభివృద్ధి కొరకు మాత్రం దానివల్ల ఏ ఉపయోగం లేకుండా ఉంది. అందుకొరకే జాతీయ రహదారుల అనుసంధానం కొరకు డెచ్చిపల్లి టు జగదల్పూర్, అలాగే తాడిపిలోలి వరకు ఏదైతే దాని పక్కన మహారాష్ట్రకు ఇంకో జాతీయ రహదారి పోతుంది. ఇది దగ్గర 58 కిలోమీటర్లు ఉంది. నేను తిరిగి దీన్ని అంచనా వేశాను. దయచేసి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీని నడిపించడానికి వస్తున్నటువంటి పెద్ద ఆయన ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి ఇది ఒక చిన్న అవకాశం. ఈ అవకాశాన్ని మీరు తీసుకొని జాతీయ రహదారుల అనుసంధానం కొరకు ఈ 3 జాతీయ రహదారులతో పాటు, ఎందుకంటే ఇక్కడ నేను ఈ వేదిక మీద ఎక్కడైతే ఉన్నానో దీనికి పక్కనుండే ఈ 3 రహదారుల అనుసంధానం జరుగుతుంది. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతుంది, ఈ జిల్లాలో విద్యాపరంగా అభివృద్ధి చెందుతుంది. జాతీయ రహదారులను అనుసంధానం చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని ఒక రిప్రజెంటేషన్ వారికి ఇస్తే తప్పకుండా నాకు అది అవుతుందనేటువంటి విశ్వాసం నాకు ఉంది. మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం మేము చప్పట్లతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ దీన్ని చేయాలని కోరుకుంటూ, డాక్టర్లు వేరే విధంగా అనుకోవద్దు. ఇది డెవలప్మెంట్ లో ఒక భాగం. ఎప్పుడు ఏ సమయం దొరికితే ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేటటువంటి బాధ్యత పౌరులకు ఉండాలనేటువంటి సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.